నిర్వహించారు. ద్వాదశ లింగాలను ప్రతిష్ఠించారు. యువత మొబైల్ ఎస్పై ఆడకుండా నివారణ చర్యలు, నీటిని వృధా చేయకుండా నివారణ చర్యలపై చక్కటి మ్యాప్ల ద్వారా వివరించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై మా వరంగల్ బ్యూరో చీఫ్ పెరుమాండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్. ఈసారి బ్రహ్మకుమారత్వంలో అద్భుతంగా నిర్వహించారు. అసలు ఈ కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు? అంటే రోజు రోజుకు మరి నైతికత, ఆధ్యాత్మికత అనేది అంటడిగిపోతూ ఉన్నది. కాబట్టి కేవలం మానవుడు భౌతికంగా పరిగెత్తుతూ ఉన్నారు, కానీ భౌతికతతో పాటుగా ఆధ్యాత్మికత అనేది మానవుడికి ఎంతో అవసరం. ఏ విధంగానైతే పక్షికి 2 రెక్కలు అవసరమో, మనిషి సవ్యంగా నడవాలంటే 2 కాళ్ళు అవసరమో, మానవ జీవితంలో కూడా ముందుకు వెళ్ళాలి అంటే నైతిక విలువలు కూడా చాలా, ఆధ్యాత్మికత కూడా భౌతికానికి తోడు అవసరం ఉంది. కాబట్టి అందరిలో కూడా ఈనాడు మనం యువతర ఎంత దిగజారిపోతుంది, ఎంత నెగిటివ్ వైపు వెళుతూ ఉన్నదో అందరినీ పాజిటివ్ వైపు తీసుకుని వెళ్ళడం కోసం ఈ మహాశివరాత్రి సందర్భంగా మేము ఇక్కడ ఈ జ్యోతిర్లింగాలను మరియు ఈ యొక్క అందరిలో విలువలను పెంచేటువంటి స్టాల్స్ని అనేక విధాలుగా చార్ట్ రూపంలో, గేమ్స్ రూపంలో ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా మరి శ్రేష్ఠ కర్మలు, మరి నైతిక విలువలతో కూడిన కర్మలను మరి తెలుసుకోవటం కోసం తప్పకుండా అందరూ కూడా ఈ యొక్క స్థానానికి వచ్చేసి విషయాలను తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఈసారి సెల్ వల్ల నష్టాలు ఇలా జరుగుతున్నాయి. మీడియా ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, అసలు ఎందుకు చేశారు? ఓం శాంతి. విశేషంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బ్రహ్మకుమారి భక్తితో పాటు వచ్చేటువంటి భక్తులందరిలో కూడా కొంత సామాజిక స్పృహను, కొంత నైతిక జాగృతిని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో కొన్ని ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ఇక్కడ ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో ఒకటి డిజిటల్ అడిక్షన్, తర్వాత రెండవది డ్రగ్ డి అడిక్షన్ చిత్రాల గురించి, తర్వాత వర్తమాన సమయంలో రాబోయేది ఎండాకాలం, వాటర్ యొక్క స్కేర్సిటీని కూడా మనం చాలా చూస్తున్నాము. సో వాటర్ మేనేజ్మెంట్లో కూడా ఆధ్యాత్మికత ఎలా దోహదపడుతుంది అంటే ఎందుకు ఈ డ్రగ్ డి అడిక్షన్ చిత్రాలను ఇక్కడ ఏర్పాటు చేశాము అంటే వర్తమాన సమయంలో మనం చూసినట్లయితే చాలా మనం డెవలప్ అవుతున్నాం టెక్నాలజికల్గా, కానీ అట్ ద సేమ్ టైం మానవుడు ఆ టెక్నాలజీని అధికారిగా వాడడానికి బదులుగా దానికి బానిసగా మారుతున్నాడు. సో అలాంటి ఒక డిపెండెన్సీ నుండి, ఒక డిజిటల్ డిపెండెన్సీ నుండి మనం బయటపడాలి అంటే మన మనస్సుకి అంటే మైండ్, మొబైల్, మెడిటేషన్ ఈ మూడింటి మధ్య కూడా ఒక అవినాభావ సంబంధం ఉంది అనే అంశాన్ని అందరికీ తెలియజేస్తూ, ఏ విధంగా మన మనస్సును నిత్యం సోషల్ మీడియాలో ఉంచడం వల్ల అదే ఆలోచనలు, అదే స్వప్నాలు వస్తూ మానవుడు చాలా ఒత్తిడితో, ఆందోళనతో, చికాకుతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. సో నేను ప్రతి చూస్తాను, ఎక్కడ సమయం ఉంటే అది కనిపిస్తే నేను రీసెంట్గా రిటైర్ అయ్యాను, కానీ రీజనల్ సెక్షన్లో చేశాను టీచర్గా. కానీ ఇంకా సదావకాశం కల్పించిన ఈ యొక్క అసోసియేషన్కి, బ్రహ్మకుమారి అసోసియేషన్కి చాలా సంతోషం అండి. ఇక్కడ వారికి సందర్భించాలని సరదా కృతజ్ఞతలు. అందరూ చూడాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే చూడలేని పడతారు, చేయలేని పడతారు, వారందరూ మంచి సదావకాశం ఇవ్వడం జరిగింది. అది కూడా మంచి మహాశివరాత్రి సందర్భంగా బోనాశంకర్ యొక్క అనుగ్రహం ఉండకుండాలని చెప్పేసి అందరికీ ఆశిస్తూ రావాల సందర్భంగా ఈ ద్వాదశ లింగాలను కొనసాగించడం అనేది అది అద్భుతం. ఎవరు చూడలేరు, కానీ దాన్ని చూపించడం చాలా గొప్ప విషయం. అదే కాకుండా యువతకు ఇన్స్పైర్ కావడం కోసం ఇది చేసిన కార్యక్రమం చాలా గొప్పగా ఉంటుంది. దీన్ని చూసి అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి ఏ విధంగా మన యాటిట్యూడ్ మార్చుకోవాలి, అప్పుడు వీళ్ళు ఎలా బ్రతకాలి, ఏం చేస్తున్నాం, ఏం చేయాలి.